ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. కాసేపటి క్రితం మాధురి ప్రైమ్ 9తో మాట్లాడారు. దువ్వాడ వాణి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె. ప్రస్తుతం అదే విషయాలపై దువ్వాడ వాణి క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి గిరీశ్వర్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. గిరీశ్వర్. సునీల్ అయితే ఈ కాసేపు క్రితమే మనకి ప్రైమ్ 9తో మాట్లాడిన ఈ దివ్వల మాధురి అయితే ఈ పూర్తిగా కూడాను దువ్వాడ వాణి వల్లనే తన కుటుంబం అయితే చిన్న భిన్నం అయిందని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క దువ్వాడ శ్రీనివాసరావు అయితే ఏ కొత్త గృహం అయితే నిర్మించారో దాంట్లో కూడా నా యొక్క భాగస్వామి ఉంది, నా డబ్బులతో కూడా దానికైతే నాకు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయని కూడా ఆవిడ బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దువ్వాడ వాణి ఎవరున్నారో ఆవిడైతే క్షమాపణ చెప్తే నేను విడిచిపెట్టి ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతానని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చూడాలి అసలు 3 రోజులుగా ఇంత ఉత్కంఠగా కూడా ఇక్కడ దువ్వాడ వాణి అయితే ఎప్పటికే కూడా మనం చూసుకుంటే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆవిడకి పరామర్శించడం కోసం, ఆవిడకి మద్దతు తెలపడం కోసం కూడా కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూడా ఆవిడకి మద్దతు అయితే తెలుపుతున్నారని తెలుస్తుంది. అయితే పూర్తిగా మాధురి అయితే మాత్రం దువ్వాడ వాణి గారిదే తప్పు అంతా కూడా ఉంది. దువ్వాడ వాణి గారే పూర్తిగా తప్పు చేశారు, అంతే తప్ప నాకు ఎటువంటి తప్పు లేదు. దువ్వాడ శ్రీనివాసరావు గారితో నాకు అసలు రాత్రి సంబంధాలు ఏమీ లేవు, నాకు ఒక ఫ్రెండ్ లాగే నేను ట్రీట్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్తో ఎవరు కూడా ఎలా ట్రీట్ చేస్తారో అలా ఉన్నాను తప్ప ఆయన ఆపదల్లో ఉన్నటప్పుడు కుటుంబం ఇంటి నుంచి గెంటేసేటప్పుడు నేను ఆదుకున్నాను తప్ప కనీసం అనేది ఎటువంటి వేరే సంబంధాలు అయితే మా మధ్య లేవంటూ కూడా దివ్వల మాధురి అయితే దువ్వాడ వాణి గారి మీదకైతే పూర్తిగా అయితే విమర్శించడం జరుగుతుంది. అయితే కనీసం అయితే గౌరవం లేకుండా కూడా ఆవిడ దువ్వాడ వాణి గారు కాదు, ఆవిడ అటువంటి విలువలు కూడా లేవు, ఆవిడకి ఆ గౌరవించవలసిన పరిస్థితి కూడా లేదు అంటుంది. పూర్తిగా అయితే ఈ ఆస్తిలో కూడా తనకి వాటా ఉందంటుంది. అయితే వివాహం చేసుకోకుండా ఒక భార్య కాకుండా ఆవిడకి ఎందుకు ఈ వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో కూడా మనం వాణి గారికి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఆవిడకైతే ఈ ఆస్తిలో వాటా ఉంది, నేను సుమారు ఒక 2 కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెట్టాను, అటు నిన్ననైతే ఈ ఎలక్షన్స్లో 2 కోట్లు పెట్టాను, మొన్ననైతే పుట్టినరోజుకి 2 కోట్లు పెట్టాను అంటున్నారు. అసలు ఏంటి ఈ 2 కోట్ల పరిస్థితి ఏంటి? సినిమా మీకు అర్థమైంది కదా, ఎందుకు ఆవిడ మా ఇంటికి వచ్చిందో, ఎలాగ శ్రీని గారికి ట్రాప్ చేసిందో. ఏంటి చిన్న మనిషా, చిన్న వయసు ఉన్నోడా, నేను ట్రాప్ చేస్తానా అంటుంది. మరి డబ్బుల కోసం ఏవో పోర్ట్లో వచ్చేస్తున్నాయని ఏదో ఇది చేయాలని, ఎప్పుడూ లేనంత బంగారం ఆవిడ దగ్గర ఎలాగొచ్చింది. నా భర్త ఎన్ఆర్ఐ, నా భర్త సీమ్యాను, ఇట్లాంటి మాటలు, నా భర్తకి 20 లక్షల రూపాయల శాలరీ అని ఆవిడ చెప్తుంది. తన భర్తనే అడగండి, వాళ్ళ చుట్టాల బంధువులనే అడగండి, ఈవిడ వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వాళ్ళే క్లియర్గా చెప్తారు. ఒక వ్యక్తికి ఎంత జీతం వస్తుంది అనేది ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, శాలరీస్ చూస్తే అర్థమవుతుంది. తన భర్త నుండి ఎంత బంగారం తన భర్త కొన్నాడో, ఈవిడకుండే బిజినెస్ ఏంటి, ఈవిడకుండే ఇదేటి, ఈ 5-6 నెలలు వాళ్ళ భర్త ఎక్కడున్నారో, ఎన్ని రోజుల నుండి వాళ్ళ భర్త జాబ్ లేకుండా ఇంట్లో ఉన్నారో ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే. తన భర్త ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు జాబ్కి వెళ్ళారో కూడా మీ అందరికీ చాలామందికి తెలుసు ఆ విషయాన్ని. తన భర్తకి 20 లక్షల రూపాయల శాలరీ, నా డబ్బులు 2 కోట్లు పెట్టానంటే దీనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ శ్రీని గారికి అడగవలసిన పని లేదు, తనే డబ్బులు ఇస్తే తన అకౌంట్స్ స్లిప్సే చూపించుకుంటే సరిపోతుంది. వీళ్ళందరూ కూడా మా డబ్బుల మీద, మా ఆస్తుల మీద ఇవి చేయడానికి మా జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసి, ఈయన తెలుగు తక్కువ వల్ల, శ్రీని గారి తాలూకా తెలుగు తక్కువ వల్ల మా లైఫ్లో ఇన్నాళ్ళు కష్టం పడి, ఇన్నాళ్ళు మేము కుటుంబం కోసం నేను నా పిల్లలు అందరం కూడా శ్రమపడి ఈరోజు మేము ఇలా రోడ్డు పాలవలసిన పరిస్థితి వచ్చిందనేది మీడియాకి చాలా క్లియర్గా, ఫైనల్గా ఒకరోజు పుట్టినరోజుకి అంటుంది, ఒకరోజు ఎలక్షన్కి అంటుంది, ఒకరోజు ఇంటి కోసం ఇచ్చాను అంటుంది. ఎందుకంటే ఇంటి కోసం ఇస్తుంది, ఆవిడకు ఉండే రైట్ ఏంటండి ఇంటి కోసం ఇస్తుంది. ఇంటి కోసం ఇచ్చిన డబ్బులు, ఆ 2 crores వచ్చిన డబ్బులు అయితే తన ఎవరి డబ్బులు ఇచ్చిందండి, తనకుండే బిజినెస్లు ఏంటండి, లేకపోతే తన భర్త డబ్బులు ఇచ్చిందా? నిజంగా తన భర్త ఈవిడికి 2 కోట్లు ఇచ్చాడా? అడగండి తన భర్తకి. దయచేసి ఆవిడ తోలకి హస్బెండ్కి నేను స్పందించమని కూడా కోరుతున్నాను. లేకపోతే ఈవిడికి డబ్బులు 2 కోట్లు ఎక్కడివి? అయితే మాకు మా అత్తవారు, మా పుట్టింటి వారు కూడా, మా అత్తవారు చాలా వరకు గోల్డ్ అయితే పెట్టారు, నాకు మొదటి నుంచే చాలా బంగారం ఉంది అని కూడా ఆవిడ ప్రైమ్ 9తో చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను ఒక ఉన్నతమైన కుటుంబానికి గల కోడల్ని, నేను ఉన్నతంగా కూడా చాలా వందలాది మందికి విద్య నేర్పాను, నాకున్న టాలెంటు, నాకున్న జనబలానికే చూసే దువ్వాడ వాణి గారే నన్ను ఈ యొక్క పార్టీ
పదవిని ఇస్తామన్నారు. ముందు నాకు జిల్లా అధ్యక్షురాలు పదవి కూడా ఇస్తామన్నారు. తర్వాత ఇంకా వేరే వ్యక్తులకు కావాలనే ఉద్దేశంతో నేను మండల అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు పదవిని అయితే నేను తీసుకున్నాను అని అంటున్నారు. సార్ ఆవిడ ఎవరు నాకు తెలీదు. ఆవిడ ఎలాగైనా ట్రాప్ చేసిందో తెలీదు. ఆవిడ ఏ ప్లాన్తో మా ఇంటికి వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ ఇలా తయారయ్యి మా జీవితాలు ఇరుక్కుపోయి రాజకీయంగా కూడా మేము కంపు అయిపోయి నా ఫైనాన్షియల్గా కూడా నా ఆస్తుల మీద మాకు వాటం ఉందని చెప్పుకొని రాజకీయంగా నేను ఆవిడకి ఏదో తెచ్చానని శ్రీని గారి పుట్టినరోజులకు స్టేజీలపై డ్యాన్సులు వేసుకొని స్టేజీలపై 4 డాన్సర్స్తో డ్యాన్సులు వేసేసుకొని ఒక కామన్ పర్సన్గా మా ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఎంతోమంది మహిళలు వస్తారు, ఎంతోమందికి గౌరవిస్తాం. నేను ఎప్పుడు ఆవిడకి రాజకీయ పరంగా గౌరవించిన రాజకీయ పరంగా మహిళా అధ్యక్షులు చాలామంది వైసీపీ పార్టీలో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను వదిలేసి ఎవరైనా కష్టపడి పూర్వం నుండి ఉండే వ్యక్తులకి ఇస్తామా? ఎవరో సడన్గా రోడ్డు మీద స్టేజ్ల మీద డ్యాన్సులు వేసుకున్న ఆవిడకి ఇస్తే పార్టీ ఏమైనా బాగుంటుందండి? నన్ను ఏమైనా క్యాడర్ హర్షిస్తారా? నేనెందుకంటే ఆవిడ పేరు చెప్తాను? బుర్ర లేకుండా తెలుగు తక్కువగా మాట్లాడుతుంది తప్ప మా ఏదో నోటికి ఇష్టం వచ్చినాయి అన్నీ వదిలేసిన ఆవిడ ఎలాగైనా మాట్లాడుతుంది, ఏదైనా మాట్లాడుతుంది. అలాంటి ఆవిడకి మేము ఏం మాట్లాడతాం చెప్పండి? ఈ శ్రీని గారు చేసిన పనికిమాలిన పనులకి మా లైఫ్లు అనేవి ఈరోజు రోడ్డు మీద పడిపోయి ఆయన ఏదో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ తమ్ముళ్ళు ఏదో నోటికి వాళ్ళ శ్రీధర్ ఏదో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మగారు ఏదో నోటికి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. ఆఖరికి మా ఫ్యామిలీని, మా గౌరవాన్ని, మా పిల్లల జీవితాన్ని రోడ్డు మీద కొలాప్స్ చేశారు. కేవలం శ్రీని గారి వల్ల ఇదంతా జరిగింది. అంటే ఆవిడికి అయితే పూర్తిగా కూడా జనసేన కొంతమంది పిలిచి మీకు జనసేనలోకి మేము ఆహ్వానిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారితోనే మీకు కండువా కప్పిస్తామన్నారంట. అయినప్పటికీ కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో మీరు పిలవగానే వస్తే మీరే ఆహ్వానించి ఆవిడకి సన్మానించారని కూడా చెప్తున్నారు. సార్ ఒకసారి నన్ను ఎలాగ అడుగుతున్నారు? జనసేన పార్టీకి ఒకసారి ఉంటారు కదా, ఏ రోజైనా మీరు పిలిచారా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ చేత కండువా వేసి ఆవిడ క్యారెక్టర్ తెలియదు ఎవరికి సార్? ఎవరు ఆవిడకి ఏ పార్టీలు కూడా ఆవిడకి అంగీకరించవు. టీడీపీ పార్టీకి కూడా వెళ్తానని ఇందాక ఎవరో చెప్తున్నారు, వాళ్ళు కూడా అలౌ చేయలేదని విన్నాను నేను. ఎవరు అలౌ చేస్తారు సార్ ఇలాంటి వ్యక్తుల్ని? రాజకీయం అంటే ఇట్ ఈస్ వెరీ రెస్పాన్సిబిలిటీ. ఈ రాజకీయం అంటే షో ఆఫ్ కాదు. ఒక పబ్లిక్లో ఒక ఎథిక్స్, ఒక గౌరవం ఉండే నాయకులకే రాజకీయం. ఇట్లా స్టేజ్ మీద ఇష్టానుసారం డ్యాన్స్లు వేసుకొని వీడియోలు తీసుకొని ఒక క్యారెక్టర్ లెస్గా వ్యవహరించుకొని అడల్టరీ లీగల్ అనుకొని నిన్నటి వరకు ఫ్రెండ్గా ఉన్నాను అనుకొని ఒకసారి టూర్లు వెళ్ళుకొని మీకు వంటలు చేస్తాను అనుకొని నేను వెళ్ళి ఉండకూడదు అనుకొని ఒకసారి నేను ఊరిపోసుకున్నాను అనుకొని నాకు అందుకే శ్రీని గారు వాదార్చి ఇంట్లోకి తీసుకొని వెళ్ళారని నేనేదో శ్రీని గారికి బాగా చూడకపోవడం వల్ల ఆవిడ దగ్గరికి చేరిందని ఏంటి మాటలు? ఎటు వెళ్ళిపోతుంది? ఇవేమైనా మంచి మాటలా? ఇవేమైనా కరెక్ట్ మాటలా? ఇవేమైనా నిజాయితీగా వాళ్ళు మాట్లాడుతున్నారా? అంతా క్లియర్గా ఫేక్ మాటలు అనేది మనందరికీ తెలుస్తున్న విషయమే. నాకంటే మీరు ఎంతోమందికి ఇలాంటి వ్యక్తులకు చూసుంటారు. వెరీ క్లియర్. కేవలం మా డబ్బులకి కావాలని, మా ఆస్తుల్లో ఇది కావాలని ఒక మోసపూరితమైన ఆలోచనలతో, లేకపోతే నిజంగా అండి అలాంటి వీడియోస్ ఏమైనా పర్సనల్ ఉంటే వాట్సాప్లో పెడతారండి. అంటే నేను ఇక్కడ ఉంటున్నాను నాది అని బలపరుచుకోవడానికి ఈరోజు ఆవిడ ఓపెన్ అయింది. నేను 2 కోట్లు ఇచ్చాను ఇల్లు కట్టడానికి. ఇది సినిమా. అంటే ఎటువంటి వీడియోస్ ఎవరికి వాట్సాప్ చేశారు మేడం? ఎవరో కుర్రోడు అవినాష్ అని, మీరు అక్కడ కూడా ఇప్పుడు ఆ కుర్రోడు వచ్చినట్టున్నాడు. ఆడి ద్వారా అన్ని గ్రూప్స్లోని ఆవిడ మా ఇంట్లో వేస్తున్న డ్యాన్స్ని, మా ఇంట్లో ఇక్కడ వీడియోస్ని కూడా ఆవిడ ఫార్వర్డ్ చేసింది. ఏ ఉద్దేశంతో ఫార్వర్డ్ చేసింది? పర్సనల్గా నీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటే డ్యాన్స్ చేసావు, లేకపోతే నిజంగా నేను ఏదైనా నీకు కట్ చేస్తే నువ్వు వచ్చాను అంటున్నావు, అడల్టరీ లీగల్ అంటున్నావు, ఏదో ఫ్రెండ్గా వచ్చాను అంటున్నావు. ఈ వీడియోలన్నీ ఎందుకండి? అంటే ఇక్కడ నేను ఉంటున్నాను, ఈ హౌస్ మీరు ఆవిడ వీడియోలో శ్రీని గారు సెటిల్ చేశారు, శ్రీని గారు ఆవిడకి ఇల్లు ఇచ్చేశారు, శ్రీని గారు ఆవిడకి ఫ్యాక్టరీ ఇచ్చేశారు అనుకొని ఈ అసెట్ని పక్కన తోవ పెట్టిస్తూ కావలసిన మా అసెట్స్ మీద ఒక దురుద్దేశంతో ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్గా నాకు వాటా ఉందని ఓపెన్ అయిపోయింది. అది ఆలోచన. అందరు కలిపి నన్ను నా పిల్లల జీవితాలతో ఆడుకొని కుట్రల పని శ్రీని గారు కరెక్ట్ వ్యక్తి కాపాడం ఈరోజు నా పిల్లల జీవితం, నా జీవితం రోడ్డు మీద పడవలసి వచ్చింది. అంటే ఆవిడ ఒక పెద్ద విమర్శ ఒకటి చేశారు.
దువ్వాడ వాణి గారు రాజకీయ జీవితం మాది, రాజకీయ వారసులము, మేము రాజకీయంగా అయితే మా కుటుంబము ముందు నుంచి ఉంది అని అంటున్నారు. వాళ్ళ నాన్నగారు ఏమైనా ఒక ఎమ్మెల్యేనా, ఎంపీనా, చిన్న ఒక ఎంపీపీగా చేశారు తప్ప ఆయన ఏమి పెద్ద నాయకుడు ఏమి కాదు కదా. అటువంటి కుటుంబం నుంచి వచ్చి ఆవిడ గొప్పగా చెప్పుకోవడం ఏంటి అంటూ ప్రైమ్ నైన్తో అయితే ఆవిడ డైరెక్ట్గా మీ కుటుంబానికి ఎద్దేవా చేశారు. మంచిదే, రాళ్ళు ఇసురు కొడతారు. టెక్కల్ నియోజకవర్గ ప్రజలు గట్టిగా తంతారు. రాఘరావు గారు, దొరగారి ఫ్యామిలీకి ఏదైనా అంటే ప్రజలు కాదు, తన సొంత బావ వివేకానందే తంతాడని చెప్పండి. మా ఫ్యామిలీ అటో తన భర్తకి తెలుసు, తన సొంత బావకి తెలుసు, తన కుటుంబ ఊరోళ్ళు కొట్టక్కర్లే. ఈరోజు వరకు తన భర్త వచ్చి లైవ్లోకి మాట్లాడలేకపోతున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడలేకపోతుంది. ఆవిడెప్పుడో మేము ఇంటి నుండి వెలివేసామని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఆవిడ ఏదైనా మాట్లాడేస్తుంది. ఒక ఎంపీపీయా, ఒక ఇది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పార్టీ, ఒక నెల 2 నెలల్లో వచ్చేసి నేను రాజకీయానికి 2 కోట్లు పెట్టేశాను, అది పెట్టేశాను, ఇది పెట్టేశానని లేనిపోని ప్రచారాలు చేసుకున్న ఇలాంటి వ్యక్తికి ఏమనాలండి సమాజం? మా ఫ్యామిలీ గురించి విమర్శించడానికి ఆవిడకి ఏం రైట్ ఉంది? మా ఇళ్లల్లో దూరి మా ఆస్తుల మీద హక్కులు నాకున్నాయని చెప్పుకొని ఏంటది? ఎటు వెళ్ళిపోతుంది? మా ఫాదర్కి విమర్శించే బుర్ర ఆవిడది. అట్లీస్ట్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీకి అడగండి, వాట్ ఇస్ షీ. రాఘరావు గారు అంటే ఏంటనేది వివేకానంద లాయర్ గారికి అడగండి. ఎంత గౌరవమైన ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు. 3 సార్లు 4 సార్లు మా ఫాదర్ వందలాది ఎకరాలు ఖర్చు పెట్టుకొని మేము రాజకీయాల్లో కొనసాగించుకొని ఒక ఎథికల్ ఫ్యామిలీగా డిస్ట్రిక్ట్లోన, జిల్లాలోన, కాన్స్టిట్యున్సీలో ఉండి మా వల్ల రాజకీయ భవిష్యత్తు శ్రీని గారికి వచ్చి తద్వారా ఆయన ఈరోజు ఇక్కడ స్టాండ్ అయ్యి ఎన్నోసార్లు శ్రీని గారి ఇంటర్వ్యూలో శ్రీని గారే చెప్పారు, ఎన్నో ఇంటర్వ్యూల్లో రాఘరావు గారి కుటుంబానికి వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను. నో ఇంటర్వ్యూల్లో వందలాది ఎకరాలు. ఈ రాజకీయ భవిష్యత్తు కోసమే ఆవిడ్ని రోడ్డు మీద ఈడ్చారు. కేవలము మీ భర్త దగ్గర నుంచి ఆధిపత్యం మీరు పొందడం కోసమే మీరు రోడ్డుకి ఈడ్చి తనని పావులా వాడుకున్నారు, తనకున్న గ్లామర్ని వాడుకున్నారు. అదే నేను ఒక వృద్ధురాలనైతే నన్ను ఆవిడ అలాగా ఇబ్బందులకి గురి చేసేదా అని కూడా ప్రైమ్ నైన్తో ఆవిడ చెప్పడం జరిగింది. నేనేమైనా మగాడినా దాని గ్లామర్ని వాడుకోవడానికి? అదేమనుకుంటుంది దాని మొక్క ఒకసారి అర్థంలో చూసుకోమని. గ్లామర్ రాజకీయాల్లో గ్లామర్ పనికిరాదు. ముసీల్ షీలా దీక్షిత్ కోసం వాడికి ఏమైనా చరిత్ర తెలుసా? ఇందిరాగాంధీ చరిత్ర తెలుసా? హేమ ఎవరు గ్లామర్తో రాజకీయాలు చేయరు. రాజకీయాలు అంటే ఎథిక్స్, మొఖాలు, అందాలు, మేకప్లు ఎవరు చేసుకోరు. వందలాది కేజెస్తో బంగారాలు, డబ్బు ఉన్న ఒక సింగిల్ బ్యాంగిల్స్తో వెళ్ళే వ్యక్తులు చాలామంది రాజకీయాల్లో ఉంటారు. డబ్బులు ఉండవు రాజకీయ నాయకులకి, ఏ ఒక్క వ్యక్తులకి డబ్బులు ఉండవు. కొన్నిసార్లు డీజిల్కి ఉండవు. రాజకీయ నాయకులు ఎవరు డబ్బున్న వాళ్ళు కాదు, అందరూ సర్వీస్ మోటోతో ఉండేవాళ్ళు. నేను వృద్ధులు రాజకీయాలు చేయరండి? నవ్వుతారు ఎవరైనా? అంటే ఆవిడ అలా అనలేదు, ఆవిడ గ్లామర్గా ఉంది కాబట్టి ఆ గ్లామర్ని అడ్డు పెట్టుకొని మీ భర్తతో అంటే అక్రమ సంబంధం కట్టి చెప్తుంది కదా ఈ ఇంట్లో నేను ఉన్నాను అని, అడల్టరీ లీగల్ అని ఆవిడే చెప్తుంది కదా, నేను ఉన్నాను అని. ఈరోజు ప్రైమ్ నైన్తో ఆవిడ నేను రాత్రి పూట గడపలేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే చేశాను, నాకు ఒత్తినే మీడియా కూడా దుష్ప్రచారం చేస్తుందని ఆవిడ చెప్పారు. అవునండి, ఎవరైనా రాత్రిపూట గడపకపోతే పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా అంటారా? రాత్రిపూట ఇళ్లలో గడుపుకొని వీడియోలు తీసుకొని తప్పుడుగా బిహేవ్ చేసుకొని అతను ఎక్కడికి టూర్లు వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆడదాయి 3 పిల్లల తల్లి, ఒక ఆడదాయి ఇంకొక ఫ్యామిలీ ఒక జెంట్ సింగిల్గా ఉంటే రోజుల తరబడి ఆవిడ కారు ఇక్కడ పెట్టుకొని సీసీ కెమెరాస్ తీయండి, లైవ్ వీడియోస్ తీయండి, రోజుల తరబడి ఆవిడ ఇప్పుడెల్లా బెడ్రూమ్లో బట్టలు గిట్టలు వ్యవహారం. మీరు ఆ శ్రీని గారికి అలో చేయమనండి. రాత్రిపూటలు లేదా ఆవిడ ఇంట్లో? చెప్పమనండి మనస్సాక్షిగా. ఆవిడ ఒక కార్యకర్తగా వచ్చాను, ఒక నాయకురాలుగా వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో. అప్పుడు శ్రీని గారి ఇంట్లో వాళ్ళు తాళం వేసి ఆయన గెంటేస్తే నేను ఒక ఫ్రెండ్గా ఆయనకి ఒక ఫిలాసఫర్గా ఉన్నానే తప్ప నేను ఎటువంటిది కూడా చేయలేదు. నా జీవితాన్ని అన్యాయంగా వాణి గారు రోడ్డుకి ఈడ్చారు. ఈరోజు నా జీవితమే కాదు, తన పిల్లల జీవితం, ఆవిడ జీవితము, నా పిల్లల జీవితము, నా జీవితం కూడా రోడ్డుకి ఈడ్చారు అంటున్నారు ఆవిడ. ఫస్ట్ శ్రీని గారికి
మా ఇల్లు ఓపెన్ చేయమని, ఆ హౌస్ అంతా మీరు వీడియో తీసుకొని దాని వ్యవహారం మా ఇంట్లో ఎలాగుందో ఫస్ట్ చూడమనండి. చూసిన తర్వాత నాతో మాట్లాడండి. అప్పుడు నేను ఆవిడ ఇంట్లో చేసిన బిహేవియర్ ఏటో, ఆవిడ నిజంగా ఫిలాసఫర్గా ఉందా, ఇంకా గైడ్గా ఉందా, ఇంకొక రకంగా ఉందా అనేది కెమెరాస్లో చూస్తే, లేకపోతే ఇంటి వ్యవహారం చూస్తే మీ అందరికీ సినిమా అర్థమవుతుంది. అంటే ఆవిడ అనేది ఏంటంటే కేవలం నేను ఆయనకి ఫ్రెండ్గా ఉన్నాను కదా, అంతే తప్ప నా జీవితానికి ఆవిడ ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఆవిడే నా జీవితం ఇబ్బంది పెట్టలేదు, అసలు 2 ఏళ్ళ కిందటి నుంచి నేను ఆయనతో సంబంధం ఉంటే 2 ఏళ్ళ క్రితం ఎందుకు ఆవిడ గుళ్ళు పెట్టలేదు, ఇవాళ మాకు పార్టీ లేదు, అధికారంలో పార్టీ లేదు కాబట్టి ఆయన దగ్గర ఎటువంటి ధనాదాయాలు వచ్చే ఆదాయ మార్గాలు లేవు కాబట్టి ఆ ఉన్న ఆస్తుల్ని వాళ్ళు ఆక్రమించుకోవటం కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేసి నన్ను వాడుకుంటున్నారు అంటుంది. మా ఆస్తిని మేము ఉంటున్నా మా ఆక్యుపై చేసుకోవడం ఏంటండి? నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నా పిల్లలకి అన్ని రైట్స్ ఉన్నాయి. ఆవిడెవరు మా ఆస్తుల కోసం మాట్లాడడానికి? ఆవిడకుండే రైట్ ఏంటి? ఇంటి కోసం 2 కోట్లు ఇచ్చి ప్రూఫ్స్తో చూపించమనండి. కేవలం ఆవిడ మా ఇంట్లో చేరి మా డబ్బులు తినడానికి, మా ఆస్తులు తినడానికి, తప్పుడు బిహేవియర్తో, తప్పుడు ఆలోచనలతో ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి ఒక మంచి గౌరవమైన ఫ్యామిలీని రోడ్డు ఎక్కించేసి, ఇలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా కోర్ట్స్కి కూడా నేను చెప్తున్నాను, ఒక చిన్న పదం అడల్టరీ లీగల్ అనే పదాన్ని మిస్యూజ్ చేసుకుని చాలామంది జీవితాలు, ఆవిడ అడల్టరీ లీగల్ అని వర్డ్ ఎందుకు యూజ్ చేసింది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్టరీ లీగల్ అని ఎందుకు యూజ్ చేసింది? ఏ ఉద్దేశంతో యూజ్ చేసింది చెప్పండి? ఒక రాంగ్ ఇంటెన్షన్తో యూజ్ చేయలేదా? అడల్టరీ లీగల్ అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్షిప్పా? ఫిలాసఫరా? వై షీ యూజ్డ్ అడల్టరీ లీగల్ వర్డ్? అంటే సహజీవనం చేసుకున్నాను అని చెప్పింది కదా ముందు ఇంటర్వ్యూస్లో. ఫ్రెండ్గా ఉందా ఆవిడ? నిమిషంకి ఒక మాట్లాడేస్తుంటే ఎక్కడో ఒక దగ్గర సమాజం వెలివేస్తుంది. అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. గాలికి వదిలేసిన ఆవిడ కాబట్టి ఇలాంటి ఆవిడతో నేటి అని ఎవరు మాట్లాడరు, దూరంగా ఉంటారు. కానీ ఏంటంటే ఆ మాటలు ఏడు నోటుకు వస్తుంది మాట్లాడేస్తామంటే మేమేం సమాధానం చెప్తాం? పద్ధతి పడు మాకేంటండి? ఇంటి కోసం ఆవిడ 2 కోట్లు ఇవ్వడం ఏంటి? ఏమైనా బుర్రపోయిందా? పిచ్చి అయిపోయిందా? ఒక్కొక్కడు ఒక్కొక్క మాట్లాడతాడు. ఆ శ్రీని గారి తమ్ముడు అంటాడు నేను డబ్బులు ఇచ్చాను, నేనట్లా. అయితే ఆ శ్రీని గారి తమ్ముడికి అడగాలి, ఏంటి ఆవిడ 2 కోట్లు ఇచ్చాను అంటుంది, నువ్వు కట్టాను అంటావు, నీ అన్నదమ్ముడు నీ ఇల్లు అంటాడు, ఎటు కదాలుతుందని వాళ్ళు ముగ్గురికి అడగండి, అప్పుడు ఫ్యాక్ట్స్ ఏటో తెలుస్తాయి. మేడం అసలు ఇప్పుడు ఆవిడ డబ్బులు ఇచ్చానంటారు, అటు శ్రీని గారు తమ్ముడు డబ్బులు ఇచ్చానంటారు. అసలు మీ దృష్టిలో శ్రీని గారు ఎమ్మెల్సీగా ఉంటున్నప్పుడు ఇంత పెద్ద ఆదాయాలు, ఆవిడేమంటారంటే 8 కోట్ల రూపాయల బిల్డింగు ఒక ఫ్రెండ్లీ గ్రూప్ హౌస్ లాగా మేమంతా కలిపి కట్టించామని కూడా అంటున్నారు. అంటే ఆవిడతో పాటు ఇంకెవరున్నారో ఫ్రెండ్లీ గ్రూప్ ఎవరెవరు కలిపి, ఏమి దువ్వాడి శ్రీధరు, దువ్వాడి శ్రీను, ఈవిడ కలిపి ఒక ఫ్రెండ్లీ రిలేషన్తో కట్టించారని అడగండి. నాకేమో డైరెక్ట్గా చెప్తున్నారు, సిటీస్లో ఎలాగైతే అపార్ట్మెంట్స్ కట్టుకుంటారో ఆ పద్ధతిలో మేము కూడా కట్టుకున్నామని కూడా అంటున్నారు. అడగండి, ఆ పద్ధతిలో కట్టారేమని అడగండి. నాకేమో అడుగుతారు? నాకు తెలియదు కదా ఇష్యూస్ అన్నీ. ఒక చెడు వ్యవహారం మీ ఇంట్లో జరుగుతుంది, నా డబ్బులతో ఈ ఆస్తి కొన్నారు, తర్వాత ఏవో పోర్ట్లో వచ్చిన డబ్బులతో కట్టారు, లేకపోతే ఎలా జరిగిందో ఈ కన్స్ట్రక్షన్ నేనేమి అబద్ధాలు మాటలైతే ఆడను. ఇంకా నాకు రావాల్సిన చాలా డబ్బులు వాళ్ళ బ్రదర్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అతడు చూస్తే ఒక మాట ఆడుతున్నా. ఆ దువ్వాడి శ్రీధర్ కూడా అడగండి, ఏంటి మీరు అందరు కూడా అడల్టరీ లీగల్గా అందరు కూడా కూర్చొని ఒక గ్రూప్ హౌస్లా కట్టుకొని మీరు ఇక్కడ నివసించారా? మరి ఆవిడ మేము ఫ్రెండ్స్ అంటున్నారు, మీరు అంటున్నారు వీళ్ళు నేను కట్టించానని, ఆవిడ అంటున్నారు మేమందరం గ్రూప్గా ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా ఈ హౌస్ని సిటీస్లో నియమించుకున్నాం. ఏంటిది, ఇదేంటి ఫ్యాక్ట్స్ ఏంటో మాకు తెలియజేయండి అని అడగండి. శ్రీని గారికి, ఆవిడికి, వాళ్ళ అన్నదమ్ములకి, ఇంకో సోకాల్డ్ ఫ్రెండ్స్ ఎవరున్నారని కూడా వాళ్ళందరికీ కనుక్కొని అడిగే విషయం. అంటే చాలా దురుద్దేశంతో అందరూ కూడా మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేసి, శ్రీని గారి వల్ల మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేసి ఈ రకంగా నా ఇంటి మీద అటాక్ ఇస్తూ ఈ అవుట్స్కర్ట్స్లో నా డబ్బుల్ని మిస్యూజ్ చేస్తూ మరి వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళు ఎలాంటి కన్నింగ్ నేచర్స్తో ఉన్నారనేది వాళ్ళ ఇంటర్వ్యూస్లోనే అర్థమవుతుంది. అంటే మీరు 2 ఏళ్ళుగా గొడవలైనప్పుడు కూడాను శ్రీని గారు ప్రతి నెల కూడా 8 లక్షల రూపాయలు ఇచ్చేవారు. నాకు తెలుసు వాళ్ళు ఏ అవసరమైనప్పుడు కూడా శ్రీను గారు మాత్రం కుటుంబాని కోసం, పోషణ కోసం 8 లక్షల రూపాయలు ఇచ్చేవారని కూడా మాధురి గారు అనేది మనకు ప్రైమ్ నేమ్తో చెప్పడం జరిగింది.
శ్రీని గారి కోసం కానీ మా ఫ్యామిలీ మ్యాటర్స్ కోసం కానీ చేస్తే ప్రజలు తనకి టెక్కల నుండి తరిమి కొడతారని చెప్పండి. తరిమి ఏం సొసైటీని చెడగొడుతుందా? ఆవిడకేం తెలుసు మా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కోసం? అతను ఏమి ఇచ్చారు ఆయనకి అడగండి. ఆవిడెవరో మా ఫ్యామిలీ కోసం నా పిల్లల కోసం ప్రజలు టెక్కల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను స్పందించమంటున్నాను. ఇట్లాంటి లేడీని టెక్కల్లో ఉండకన్నా తరిమి కొట్టండి. ఇలాంటి చాలామంది జీవితాలతో ఇలాంటి ఆవిడ ఎవరికి డబ్బులుంటే ఆ ఇళ్లల్లో చేరిపోయి బ్లాక్మెయిల్ చేస్తుంది. కాబట్టి టెక్కల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ప్రజానికానికి ఇమీడియట్గా ఇలాంటి లేడీకి టెక్కల్ నుండి తరిమి కొట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆవిడ నేను ఎంతో ఉన్నతంగా బతికాను, ఆ ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను, ఎంతోమందికి నేను విద్య నేర్పాను, నా యొక్క క్యారెక్టర్ పైన ఇటువంటి మచ్చ వేయటం వలన ఇవాళ నా పిల్లలు నేను సమాజంలో ఎలా తిరగాలి, అందుకే నేను ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటాను అని అంటున్నారు. మీరు క్షమాపణ చెప్తే ఇప్పుడే ఆవిడ ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నాకు క్షమాపణ చెప్తే చాలు అని అంటున్నారు. ఏంటి తప్పుడు వ్యవహారాలు చేసుకొని ఫ్రెండ్లీ నేచర్తో మేము కట్టుకున్నాము, రాత్రుల పూట గడిపామని కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకొని ఆయనకి నేను సేవ చేశానని చెప్పుకొని రకరకాల మెసేజ్లు ఆయనకి పెట్టుకొని రకరకాల చండాల వ్యవహారాలు ఇంట్లో చేసుకొని నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏంటండి? అన్నీ ఉన్నాయి, ఆవిడ చాటింగ్స్ అంతా ఉన్నాయి, ఆ ప్రింట్అవుట్స్ అంతా తీస్తాం, ఆ ప్రింట్అవుట్స్ అంతా చూపిస్తాం. అప్పుడు ఎవరికెవరు క్షమాపణ చెప్పాలో, ఎవరికెవరు ప్రజలు ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తారో అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది. టెక్కల్ని ఊరు నుండి అప్పుడు ప్రజలే ఆవిడకి వెలివేస్తారు. ఆ సిచ్యువేషన్ అనేది ఆవిడ ఖచ్చితంగా తెచ్చుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎక్కువ అతి ప్రసంగం మాట్లాడకన్నా, న్యూసెన్స్ చేయకన్నా మర్యాదగా తన నోరు మూసుకొని ఊరుకుంటే బాగుంటుంది. లేకపోతే సరైన గుణపాఠం నేను చెప్పడం కాదు, సొసైటీ చెప్తుంది అనేది మాత్రం మీకు తెలియజేస్తున్నాను. మేడం, ప్రైమ్ నైన్ అయితే ఆవిడకి అడగడం జరిగింది, మీ పెద్దమ్మ అయితే ఏదైతే చూపించారో ఆ చాటింగ్స్ అవన్నీ ఫేకు, వాళ్ళు క్రియేట్ చేశారు అని ఆవిడ, అక్కడ నెంబర్ లేదు అంటుంది ఆవిడ, అందులో నెంబర్ మెన్షన్ లేదు, ఆవిడ పేరు మాధురి అని రాసి ఒక డీపీ పెట్టినంత మాత్రం అది నాదైపోతుందా, నా డైరెక్ట్గా నాకు చూపించండి అంటుంది. స్టేషన్లో మేము మాధురి అని పేరు పెట్టేసి రాంగ్ చాటింగ్స్ ఇచ్చామని ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. వీడియోల్లోకి మీడియా దగ్గరికి వచ్చేసి లేని పని మాటలు ఇష్టానుసారం ఆడేయడం కాదు. మేము ఆవిడ చాటింగ్ నిజాలు కావు, మాధురి అని పేరు మేము పెట్టేసి ఆవిడ మీద అబద్ధం చెప్తాను ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. అప్పుడు వాళ్ళే దర్యాప్తు చేస్తారు, నిజాలు పోలీసులే తేలుస్తారు. అయితే పూర్తిగా అయితే ఆవిడ జీవితం నాశనం అయిపోవడానికి, అటు శ్రీని గారి జీవితం నాశనం అయిపోవడానికి దువ్వాడ వాణియే కారణము. ఆ పిల్లల్ని కూడా అలాగా మలిచి ఆవిడికి తండ్రి మీద ఉన్న ప్రేమను కూడా పిల్లల్ని దూరం చేసింది ఆవిడే అని కూడా మీకు బహిరంగంగానే ఆవిడ విమర్శిస్తుంది. ఏంటి ఎన్నిసార్లు మీరు ఎన్ని చెప్పని అలాంటి నోరు పారేసుకొని ఒక క్యారెక్టర్లెస్ ఒక బ్రోతల్ లేడీ కోసం నాకు దయచేసి ఇంటర్వ్యూ చెయ్యకండి. ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ బ్రోతల్, నాకు ఇంటర్వ్యూ చేయకండి. షీఈస్ ఎ బిగ్ బ్రోతల్. ఎంతమంది జీవితాలతో ఆడుకుంది, ఎంతమంది జెంట్స్తో ఉంది, ఎంతమంది ఇళ్లలో నాశనం చేసింది. అంటే వాణి గారు వాళ్ళ పిల్లలు కూడా, నేను ఎంతోమంది ఆడపిల్లల తాలూకు జీవితాలతో ఆడుకున్నాను, నా దగ్గర ఏవో కొన్ని ఎవిడెన్స్ కూడా నేను ఉంచుకున్నాను అని బహిరంగంగా చెప్తున్నారు. అది వాళ్ళందరి మీద ఇంపాక్ట్ అవుతుంది కదా, అసలు నేను అటువంటివి ఏం చేయలేదు, ఉన్నతమైన వ్యక్తులు ఉన్నతమైన కుటుంబ సభ్యులకే నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఆ విద్యను నేర్పాను, అటువంటిది వాళ్ళందరి జీవితాలను కూడా ఆవిడ రోడ్డును పడేస్తుంది అని కూడా ఆవిడ అంటుంది. ఒకసారి ఎవరు కూడా ఎవరు ఇబ్బంది అయ్యారని ఎవరు పాటరు ఈవిడలాగా రోడ్డు ఎక్కిపోయాను, అందరూ గౌరవమైన కుటుంబాలు, ఎవరు వచ్చి ఇంటర్వ్యూస్ ఎవరు మా జీవితం ఎలా పోయింది అని ఎవరు చెప్పరు, సీక్రెట్గా ఉంచుతారు. ఎవరైనా ఈవిడ ఇంత చేస్తుంటే నేను ఎందుకు అంటున్నాను, టెక్కల్లో ఈడ్చి కొడతారు ఈవిడికి అని ఎందుకు అంటున్నాను. ఈ రకంగా చెప్పరు, ఇంకొక రకంగా సమాధానం చెప్తారు. అది బాగా ఆవిడ గుర్తుంచుకోమనండి. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, దాడి చేస్తారు, గట్టిగా దాడి ఉంటుంది ఆవిడ పైన, పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పండి. మర్యాద విశిక్షణ జ్ఞానం నేర్చుకోమనండి. నాకు అభిమానులు ఉన్నారు, క్యాడర్ ఉంది, కానీ నేను ఎందుకు అని చెప్పి బయట పెట్టట్లేదు అంటే అవసరం లే, రమ్మనండి. దానికి ఎవరు అభిమానులు ఉన్నారో, దానికి ఎవరు బంధువులు ఉన్నారో, దానికి ఎవరు చుట్టాలు ఉన్నారో, దానికి ఎవరు రిలేషన్ ఉన్నారో అందరికి తెమ్మని చెప్పండి. ఒక్కరికి అవడానికి రమ్మనండి, ఒక్క వ్యక్తికి
అయితే చివరగా మీరు ఇది మీరే ముగించాలి, మీరే ప్రారంభించారు అని ఆవిడ అంటుంది. మీరు ముగిస్తారా, లేక ఆవిడ వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని ఆవిడ కూడా ఇదే ఇంటి ముందు కూర్చొని నేను కూడా నిరసన తెలుపుతానంటూ కూడా హెచ్చరిస్తుంది. సీట్స్ కొడతారు, సీట్స్ కొడతారు. దమ్ముంటే రమ్మనండి, దమ్ముంటే వచ్చి అక్కడ నిరసన చేయమని. అయితే అది మేడం మీరు ఎంతవరకు ఈ నిరసన తెలుపుతారు మేడం? మా లెక్క మేము చూపిస్తాం, దానికి ఎలా చేయాలో ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలిసి చూపిస్తాం. అది దువ్వాడ వాణి గారు వాయిస్లో మనం విన్నాం కదా. పూర్తిగా అసలు దివ్వల మాధురి చెప్తుంది అంతా కూడా ఆరోపణలైన మాట్లాడుతుంది ఆవిడ అంటున్నారు. అయితే దివ్వల మాధురి అనేది కేవలము ఈ శ్రీ దువ్వాడ శ్రీనివాసరావు తాలూకా ఆస్తులు ఆయన యొక్క హోదా చూసే పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన జీవితంలోకి వచ్చిందని రోజుకో మాట్లాడుతున్నది తప్ప నిజాలైతే ఆవిడ బయటపెట్టట్లేదు. ఆవిడ చెప్తున్నవన్నీ కూడాను ఆరోపణలే తప్ప ఏవి కూడా లేవని చెప్పి ఆవిడ అసలు క్యారెక్టరే లేదని ఈవిడ బహిరంగంగా కూడా విమర్శించడం అయితే జరుగుతుంది. రైట్ గిరి.